నేను ఇనుపగద తీసుకుని యుద్ధానికి పోతే ఇంద్రుడు కూడా పారిపోవలసిందే. నేను రామలక్ష్మణులు చంపి వానరులను తినేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ఈ మాటలకు రావణుడు అలిగినట్టు మహాపార్షుడికి తోచింది. రావణుడి అలక పోగొట్టడానికి అతను ఇలా అన్నాడు: నువ్వు సీతను అనుభవించాలనుకుని శ్రమపడి ఆమెను తెచ్చుకున్నాక ఊరుకోవటం దేనికి? బలాత్కారంగానైనా ఆమెను అనుభవించు. నువ్వే అందరినీ ఆజ్ఞాపించగలవాడివి, నిన్ను అడ్డేదెవరు? అందువల్ల ఏం ప్రమాదం వస్తోందని నువ్వు భయపడనవసరం లేదు. ఈ కుంభకర్ణుడు ఇంద్రజిత్తు ఉండగా ఎవరు యుద్ధానికి వచ్చినా భయం లేదు. ఈ మాటకు రావణుడు సంతోషించి మహాపార్షుడితో, ఒక రహస్యం ఉన్నది. వెనక నేను ఒక పని చేశాను. బ్రహ్మదేవుడి ఇంటికి పోతున్న పుంజికస్థల అనే అప్సరసను చూసి బలాత్కారంగా ఆమెను అనుభవించాను. పుంజికస్థల ఈ విషయం బ్రహ్మతో చెప్పింది కాబోలు. ఆయన నన్ను హెచ్చరిస్తూ, పరస్త్రీని బలాత్కరిస్తే నా తల 100 చెక్కలైపోతుందన్నాడు. అందుకే నేను సీతను బలాత్కరించడానికి భయపడుతున్నాను. నాకున్న వేగము గమనము తెలియక రాముడు నా మీదకి వస్తున్నాడు. అతను అజ్ఞాని కావటం చేత మృత్యువుతో చెలగాటలాడుతున్నాడు అన్నాడు. కుంభకర్ణుడి మాటలు, రావణుడి మాటలు విన్న మీదట విభీషణుడు, రాక్షసరాజా, నువ్వు ఈ సీతను ఎందుకు కోరావు? ఆమె మహాసర్పం. ఆమె రొమ్ములో పగడగా ఉన్నది. చింత అనే విషం ఉన్నది. చిరునవ్వులో కూరలున్నాయి. ఆమె చేతి వేళ్ళు పాముతలలు. వానర యోధులు లంకలో అడుగు పెట్టకముందే సీతను రాముడికి ఇచ్చేయి. ఈ కుంభకర్ణుడు కానీ ఇంద్రజిత్తు కానీ మహాపార్షుడు కానీ యుద్ధంలో రాముడి ముందు నిలవరు. రాముడు నిన్ను ప్రాణాలతో విడవడు అన్నాడు. ప్రహస్తుడు విభీషణుడి మాటలను కొట్టేసి రావణుడికి ఎవరు అడ్డు లేరన్నారు. ఇంద్రజిత్తు విభీషణుడికి భయం పట్టుకున్నది అని ఆక్షేపించాడు. పులస్త్య వంశంలో నీ వంటి పరాక్రమశూన్యుడు మరొకడు లేడు. రామలక్ష్మణులు చంపడానికి రాక్షస వీరుల్లో ఏ ఒక్కడైనా చాలులే. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంద్రుని ఓడించి దేవతలను పీడించిన నేను మనుషులను జయించలేనా అని విభీషణుణ్ణి అడిగాడు. నాయనా, నువ్వు చెప్పే మాటలు రాక్షస వంశానికి చేటు తెస్తాయి. రాముడి బాణాల ముందు ఎవరూ నిలవలేరు. అతనికి సీతను ఇచ్చేయటం అన్ని విధాలా మంచిది అన్నాడు విభీషణుడు. రావణుడు ఇక సహించలేక విభీషణుడిని నానా మాటలు అని, నువ్వు తమ్ముడివి గనక బతికిపోయావు. ఈ మాటలే ఇంకొకడు అన్నట్టుంటే ఆ క్షణమే ప్రాణాలు తీసి ఉందును అన్నాడు. విభీషణుడికి కోపం వచ్చింది. అతను రావణుడితో, నువ్వు నాకు అన్నవు, తండ్రి వంటి వాడివి. నీ క్షేమం కోరి చెప్పిన మాటలు నీకు రుచించలేదు. నీకు రుచించే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నీకు కోపం తెప్పించినందుకు క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను కనుక నువ్వు సుఖంగా ఉండు. నువ్వు రక్షించుకో. ఆ రాక్షసుల్ని, లంకా పట్టణాన్ని రక్షించుకో అన్నాడు. విభీషణుడు తన గద తీసుకుని మరీ 4 రాక్షసులతో సహా ఆకాశంలోకి లేచి రామలక్ష్మణులున్న చోటికి వచ్చేశాడు. ఆ 5 ఆకాశ మార్గాన తమ కేసు వస్తుండటం వానరులకు కనిపించింది. ఆ వచ్చేవాళ్ళు తమ రహస్యాలను తెలుసుకోవటానికో తమను చంపటానికో వస్తున్నారని సుగ్రీవుడికి అనుమానం కలిగింది. అతను ఆ మాట హనుమంతుడు మొదలైన వాళ్లతో అనేసరికి వాళ్ళు చెట్లు రాళ్ళు తీసుకుని ఆ వచ్చే వాళ్లను చంపడానికి సుగ్రీవుడి అనుమతి కోరారు. విభీషణుడు, అతని వెంట ఉన్న అసలుడు, శరభుడు, సంపాతి, ప్రఘనుడు అనే రాక్షసులు ఆకాశంలోనే నిలిచారు. విభీషణుడు సుగ్రీవుడితోనూ వానరులతోనూ గట్టిగా ఇలా అన్నాడు: దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుడికి నేను తమ్ముణ్ణి. నా పేరు విభీషణుడు. రావణుడు జటాయువును చంపి జనస్థానం నుంచి సీతను తెచ్చాడు. ఆ సీత ఎంతో దుఃఖిస్తూ రాక్షస స్త్రీల రక్షణలో ఉన్నది. సీతను రాముడికి ఇచ్చేయమని నేను అతనితో మంచిగా ఎన్నోసార్లు చెప్పాను. విధి తరుముతూ ఉండటం చేత ఔషధం లాంటి నా హితం అతనికి రుచించలేదు. పైపెచ్చు నన్ను నానా మాటలు అని సేవకునిలాగా అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రులను విడిచిపెట్టి రాముడి శరణు కోరి వచ్చాను. ఈ మాట విని సుగ్రీవుడు రాముడితో, రావణుడి తమ్ముడు విభీషణుడనేవాడు 4 రాక్షసులను వెంటబెట్టుకుని నీ శరణు కోరి వచ్చాడు. జాగ్రత్త,
ఈ రాక్షసులు మాయం కాగలరు. కామరూపులు, సూర్యులు, జిత్తులతో ఆరితేరిన వాళ్ళు. వాళ్లను నమ్మరాదు. ఈ విభీషణుడు రావణుడు పంపిన చారుడు కావచ్చు. అతను మనలో వాడుగానే ఉంటూ మన మధ్య విభేదాలు కలిగించవచ్చు, లేదా అవకాశం చూసుకుని మనని చంపవచ్చు. సాక్షాత్తు రావణుడి తమ్ముడు శత్రుపక్షం నుంచి వచ్చాడు. ఇతన్ని ఎలా నమ్మటం? ఇతని నలుగురు అనుచరులను చంపేయటమే మంచిది అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలను విని రాముడు తన సమీపంలో ఉన్న హనుమంతుడు మొదలైన వాళ్లతో, సుగ్రీవుడు బాగా ఆలోచించి చెప్పిన మాటలు విన్నారు కదా, మీకు ఏం తోస్తున్నదో మీరు కూడా చెప్పండి అన్నాడు. మొదట అంగదుడు ఇలా అన్నాడు: ఏమైనా శత్రుపక్షం వాణ్ణి గుడ్డిగా నమ్మరాదు. అందువల్ల చాలా నష్టం ఉంటుంది. ముందు ఈ విభీషణుడి తత్వం తెలుసుకోవాలి. ఇతని దగ్గరికి వెంటనే ఒక చారుణ్ణి పంపటం సరి అయిన మార్గంగా తోస్తుంది అన్నాడు శరభుడు. జాంబవంతుడు, నీ శత్రువైన రావణుడి వద్ద నుంచి ఈ విభీషణుడు ఇలా వచ్చేయటానికి ఎలాంటి కారణము కనిపించదు. అతన్ని శంకించక తప్పదు అన్నాడు. మన మనిషి వెళ్ళి విభీషణుణ్ణి రావణాసురుడి వృత్తాంతం ఏమిటని అడిగితే బాగుంటుంది. అతను ఎలాంటివాడో వెంటనే తెలిసిపోతుంది అన్నాడు మైందుడు. హనుమంతుడు ఇలా అన్నాడు: విభీషణుణ్ణి పరీక్షించి చేరదీయాలని ఇంతమంది చెప్పిన మాట నాకు సరిగా కనబడలేదు. అతన్ని చేరదీస్తేనే కానీ అతని మంచి చెడ్డలు తెలియవు. మంచి చెడ్డలు తెలుసుకుని కానీ మనం అతన్ని చేరదీయరాదు. ఇది ఎలా పరిష్కారం అవుతుంది? ఇక చారుణ్ణి ఎదురుగా ఉన్నవాడి వద్దకు పంపడం అర్థం లేని పని. దూరాన ఉన్నవాడి వద్దకైతే పంపవచ్చు. జాంబవంతుడి మాట కూడా నిజం కాదు. కాలము దేశము కలిసి రావటం చేతనే విభీషణుడు వచ్చాడు. నిన్ను రావణుణ్ణి పోల్చి చూచి రావణుడికి హితం చెప్పి అతని చేత అవమానం పొంది అతన్ని విడిచి నీ వద్దకు వచ్చాడు. అతని రాక అకారణం కాదు. మైందుడు చెప్పినట్లు ఎవరైనా వెళ్ళి రావణుడి సంగతి అడగగానే విభీషణుడు తడుముకోకుండా చెప్పేస్తాడా? విభీషణుడు తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు. అందులో నాకు తప్పు ఏమీ కనబడలేదు. అతను దొంగలాగా లేడు, నిర్భయంగా అన్నాడు. వాలిని చంపి సుగ్రీవుడికి వానరాజ్యం ఇచ్చినట్టుగానే రావణుణ్ణి చంపి తనకు లంకారాజ్యం ఇస్తానని ఇతను నీ వద్దకు వచ్చాడని నాకు తోస్తుంది. విభీషణుణ్ణి చేరదీయవచ్చునని నా ఉద్దేశం. తర్వాత నీ ఇష్టం.